అండి. ఈ వీడియోలో వచ్చేసి పాతగా ఉన్న ప్యాన్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూయించబోతున్నాను. ఇదొచ్చేసి ఐరన్ ప్యాన్ అనమాట. ఇది పడేయలేం కదా! సో, ఎంతో యూజ్‌ఫుల్ అవుతుంది కాబట్టి, నేను ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా చూయించబోతున్నానండి. ఇది చూసారు కదా! ఎంత మందంగా, ఎంత వెయిట్ ఎక్కువ ఉంటుందనమాట. ఇది క్లీన్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకోవాలనమాట. పొగలొస్తున్న టైంలో మనకు సాల్ట్ ఉంటుంది కదా! సాల్ట్‌ని ఆ పాన్ మీద వేడిగా ఉన్న పాన్ మీద బాగా స్ప్రింకిల్ చేసుకోవాలనమాట. ఓవర్‌గా ఆల్ స్ప్రెడ్ చేసుకొని హై ఫ్లేమ్‌లోనే ఉండనివ్వాలనమాట. ఇది వచ్చేసి ఒక 10 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. ఇక్కడ సాల్ట్ అనేది బ్రౌన్ కలర్‌లో చేంజ్ అవుతుంది కదా! సో, ఆ టైంలో స్టవ్ ఆన్‌లోనే పెట్టుకొని మనం అట్లకాడ ఉంటుంది కదండీ! దోసలు తీసుకుంటాము. సో, దాంతోటి ఇలాగ స్క్రాచ్ చేస్తే లేయర్స్ అన్నీ కూడా ఫార్మ్ అయిపోయి పేరుకుపోయిన లేయర్స్ అన్నీ కూడా చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయి. సాల్ట్‌లో ఫంగస్‌ని రిమూవ్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది చాలా పనిచేస్తుంది. అండ్ ఇక్కడొచ్చేసి మనం వెనిగర్ ఇట్లాగా కూడా వాడుకోవచ్చనమాట. ఎందుకంటే వెనిగర్‌లో కూడా ఫంగస్‌ని రిమూవ్ చేసే బ్యాక్టీరియాస్‌ని రిమూవ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో, ఇదంతా డ్రైగా ఉన్న టైంలోనే మనం స్క్రాచ్ చేసేసుకుంటే ఇలాగ పౌడర్ ఫామ్‌లో వచ్చేస్తుందనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం కింద పెట్టేసుకొని నీట్‌గా కన్వీనియంట్‌గా స్క్రాచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి కొంచెం హీట్ అనేది చల్లగా అయిపోయేసరికి అది కొంచెం పైకి రాదనమాట. స్క్రాచ్ చేస్తుంటే రాదు. అప్పుడు మళ్ళీ ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకోవాలి. స్టవ్ మీద హై ఫ్లేమ్ మీద ఈ పాన్ అనేది పెట్టేసుకొని స్క్రాచ్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఈ అట్లకాడతో కాకపోయినా కానీ ఏదన్నా మీ దగ్గర షార్ప్‌గా ఏదైనా ఉంటే దాంతో కూడా స్క్రాచ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది నీట్‌గా వాటర్ తోటి వాష్ చేసుకున్న తర్వాత పేస్ట్ ఉంటుంది కదండీ! కోల్గేట్ పేస్ట్ తోటి నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. పేస్ట్ క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ బ్లాక్‌నెస్ అనేది తొందరగా పోతుంది. అలాగే ఈజీగా క్లీన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా! సో, ఇలాంటి ప్యాన్స్‌ని మనం ఎప్పటినుంచో వాడుతూ ఉంటాం కాబట్టి ఇది పడేయలేము, పడేయబుద్ధి కాదు కాబట్టి అలాగే దట్టు ఐరన్ ప్యాన్స్‌ని చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఐరన్ తవాస్ కూడా చాలా మంచిది హెల్త్‌కి అన్నట్టు ఇది పడేయకుండా ఈజీగా ఇంట్లోనే క్లీన్ చేయడం చూపిస్తున్నానండి. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో, వాష్ చేసిన తర్వాత నీట్‌గా డ్రై చేసుకోవాలి. ఇక డ్రై చేసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ కానీ, కాస్టర్ ఆయిల్ కానీ, కొబ్బరి నూనె కానీ, ఎలాంటి ఆయిల్ ఉన్నా సరే మనం ఈ పాన్ మీద అప్లై చేసుకొని టిష్యూతో కానీ ఒక క్లాత్‌తో గాని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.